సాధారణంగా కొత్త సంవత్సరం సమయంలో కొత్త ఆఫర్లు ప్రకటించడం చూసే ఉంటారు. కానీ ఈసారి న్యూ ఇయర్ వేళ రిలయన్స్ జియో నెట్వర్క్ యూజర్లకు ఊహించని షాక్ తగిలింది. కొత్త ఆఫర్లు పక్కన పెట్టి ఉన్న ఆఫర్లను తొలగించేసింది. తమ యూజర్లకు షాక్ ఇస్తూ డేటా ఓచర్ల వ్యాలిడిటీని తగ్గించేసింది. ఈ రోజు వారి డేటా పరిమితి అయిపోయినప్పుడు అదనపు డేటా కోసం రీఛార్జ్ చేసుకునే ₹19 డేటాను ₹29 డేటా ఓచర్ల వ్యాలిడిటీతో కోత పెట్టేసింది. జియో అధికారిక వెబ్సైట్లలో డేటా ఓచర్ల ప్లాన్లు పరిశీలించినప్పుడు కొత్త వ్యాలిడిటీ ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మొబైల్ యూజర్లు సాధారణంగా రోజుకు 1 GB, 1.5 GB, 2 GB డేటా వచ్చే ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటారు. వాటి వ్యాలిడిటీ 28 డేస్, 56 డేస్, 84 డేస్ అంటూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు రోజువారీ డేటా సరిపోతుంది. దీంతో రోజువారీ డేటా అయిపోయినప్పుడు ఇంటర్నెట్ సేవలు పొందేందుకు ప్రత్యేక డేటా ప్యాక్స్ తో అదనపు డేటా కోసం రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. వీటి వ్యాలిడిటీ ఒరిజినల్ ప్లాన్ వ్యాలిడిటీతో సమానంగా ఉంటుంది. అయితే జియో ఇప్పుడు డేటా ఓచర్ల వ్యాలిడిటీని తగ్గించడంతో యూజర్లకు షాక్ తగిలినట్లయింది. రిలయన్స్ జియో ప్రస్తుతం ₹19 ప్లాన్ తో 1 GB డేటా, ₹29 ఓచర్ తో 2 GB డేటా అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఓచర్ల వ్యాలిడిటీ తమ ప్లాన్ గడువు ముగిసే వరకు ఉండేది. కానీ తాజాగా వాటి వ్యాలిడిటీని కుదించింది. ₹19 డేటా ఓచర్ తో రీఛార్జ్ చేసుకుంటే వచ్చే 1 GB వ్యాలిడిటీ ఒక్క రోజుకు మాత్రమే పరిమితం చేసింది. అంటే ఒక్క రోజులోనే 1 GB ఉపయోగించుకోవాలి, లేదంటే ల్యాప్స్ అయిపోద్ది. ఇక ₹29 ప్లాన్ గడువును 2 రోజులుగా నిర్ణయించింది. ప్రస్తుతం అతి తక్కువ ధరలో ₹11 డేటాతో మరో ఓచర్ అందుబాటులో ఉంది. దీంతో వ్యాలిడిటీ కేవలం 1 గంట మాత్రమే. ఈ గంట వ్యవధిలో అన్లిమిటెడ్ డేటా ఉంటుంది.